జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలా, వాటికి ప్రతిదానికి కూడా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలనేది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. అందులో భాగంగా ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తూ ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుని అర్జీలు మొత్తాన్ని కూడా ఆన్లైన్లో పోర్టల్లో పెట్టి ఎప్పటికప్పుడు పరిష్కారం అయినన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తాం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి వారం వచ్చినటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా మెసేజ్ వెళ్తుంది అప్లోడ్ చేసిన వెంటనే. దానికి మళ్ళీ వెంటనే ఆ పరిష్కారం అయినటువంటి సమస్యని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది కూడా వాళ్ళకి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక జవాబుదారితనం. గత 5 సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కనీసం సమస్య చెప్పుకోవాలన్నా కూడా నాయకులు ఎవరు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం. అది ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలసీస్ తీసుకున్నాం. దానివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ రావడానికి 20 లక్షల మంది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడం కోసం, ఇన్వెస్ట్మెంట్ని పెద్ద ఎత్తున రావడం కోసం 20 పాలసీస్ తీసుకున్నాం. అలాగే కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేస్తాం. దాని ద్వారా ఇవాళ దగ్గర మొన్న విశాఖపట్నంలో సబ్మిట్ చేసి 14 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి జిల్లాల వారీగా నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లందరినీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. అక్కడ సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. అందుకనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాని దగ్గర నుంచి ఈరోజు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించి గవర్నెన్స్లో కూడా మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలనేది, గవర్నెన్స్లో కూడా వాళ్ళ ఫిర్యాదులు కానీ ఏమన్నా కూడా ఫాస్ట్గా తీసుకోవడానికి నిన్న ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఎలా నష్టపోయాం. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ సీసీ రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలి. మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి మీద మంత్రులతో చర్చిస్తున్నారు. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి అనుక్షణం ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు కూడా మరి ముందుండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇక్కడ రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. యావత్ ప్రభుత్వం కూడా నిన్న పూర్తిగా దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని విజన్ 2047తో ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్ర జీడిపిని పెంచాలా, తలసరి ఆదాయాన్ని పెంచాలి. ఆ లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.